డొనాల్డ్ ట్రంప్ గారి దేశభక్తి అంటే నిన్న జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మన అమెరికా ఒక ఎమర్జెన్సీలో ఉంది. మనము వెనుజులాపై యుద్ధము ప్రకటించాము. వెనుజులా యొక్క 4 కార్నర్స్ అంటే ఈ సినిమాల్లో అంటారు చూసారా, మిమ్మల్ని చుట్టుముట్టాము, మర్యాదగా సరెండర్ అయిపోండి, ఇలా ఒక స్పీకర్ పెట్టుకొని ఆ టైప్లో. సో వెనుజులాను చుట్టుముట్టాము. ఏ ఒక విమానము ఈ దేశం నుంచి బయటికి వెళ్ళలేదు, బయట నుంచి లోపలికి రాలేదు. మీకు చుట్టూర్తా మన యుద్ధ నౌకలు ఉన్నాయి. అంటే మనము వెనుజులాను విడిచిపెట్టే అవకాశమే లేదు. ఇది ఒక మహాయుద్ధము. సో నడిపిస్తున్నది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. అంటే నెక్స్ట్ ఇయర్ ఇతనికి నోబెల్ బహుమతి వస్తుందని ఒక అంచనా అండి. బెదిరించైనా తెచ్చుకుంటాడు. కానీ ఇంతలోనే చూడండి, వీటికి మించిన సమస్యలు వచ్చాయి, పెద్ద పెద్ద సమస్యలు. సో ఇప్పుడు ఎమర్జెన్సీ, అమెరికా ఒక ఎమర్జెన్సీలో ఉంది. సో మన ఎన్ఆర్ఐలు ప్రేమ్ గారు అలాంటిది ఏం లేవండి, మేము హ్యాపీగానే ఉన్నాము, ప్రశాంతంగా పడుకుంటున్నాము. కానీ ఇది ట్రంప్ యొక్క ఎమర్జెన్సీ అండి. కాబట్టి యావత్ అమెరికాను అతను కుదిపేస్తున్నాడు. మనము ఒక భారీ యుద్ధం, ఎందుకురా యుద్ధము, అమెరికా బాగానే ఉంది కదా చెప్తున్నాడు. మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. అమెరికా మళ్ళీ ఒక గ్రేట్ నేషన్గా మారింది. ధరలు తగ్గిపోయి, ఎక్కడ తగ్గిందిరా, ధరలు తగ్గిపోయాయి. ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోయింది. సో మనము ఒక గొప్ప అమెరికాను చూస్తున్నాము. నా హయాంలో మనము ఎప్పుడూ చూడని ఒక ఎదుగుదలను, ఒక గొప్ప జీడిపిని, ఒక గొప్ప ఎక్స్పోర్ట్స్ని మనం చూడబోతున్నాము. సో నేను వచ్చి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాను, ఇవాళ చేసి చూపించాను. సో ఇప్పుడు ప్రజలందరికీ ఇదంతా నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? అసలు వైట్ హౌస్ అంటున్నావు, ఇంటర్నేషనల్ మీడియా అంటున్నావు, వెనుజులా లాంటి ఒక దేశముతో యుద్ధము అంటున్నావు. వెనుజులా అంటే ఏంటండి? ఇరాన్ కన్నా చాలా చాలా దారుణమైన, బలహీనమైన దేశం. సో దాని మీద F-18 విమానాలేంటి, F-35 విమానాలేంటి, మళ్ళీ మొన్న మీకు వెనుజులాకు వెళుతున్న ఒక నౌక, కార్గో షిప్, దాని మీద బాంబులు వేసి మేము ఆ ఓడను సరెండర్ చేశారు. మేము ఇప్పుడు ఆ ఓడను పట్టుకున్నాము. ఇది ఒక ఆయిల్ కార్గో, శాంక్షన్డ్ ఆయిల్ కార్గో. ఒక్కొక్క సముద్రములో మీకు పసిఫిక్ ఓషన్లో, మెడిటరేనియన్ ఓషన్లో ఎన్నో ఓడలు వెళుతూ ఉంటాయి. నువ్వు వెనుజులాకు వెళుతున్న ఈ ఓడను టార్గెట్ చేసి మన ఆయిల్స్ అంతా వీళ్ళు దొంగతనం చేసుకుంటున్నారు. ఇప్పుడు బిగినింగ్లో ఏమన్నాడండి, వెనుజులా నుంచే ఈ డ్రగ్ మాఫియా అనేది ఈ మాదక ద్రవ్యాలను అమెరికాలోకి పంపిస్తున్నారు. ఫస్ట్ ఏంటి, మెక్సికో అన్నాడు, తరువాత కెనడా అన్నాడు, దీనికి మూలాలంతా చైనా అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు సడన్గా వెనుజులా నుంచే డ్రగ్స్ కార్టెల్ అనేది వస్తుంది, వీళ్ళ వల్లే మనకు ఇంత నష్టము, కాబట్టి వీళ్ళపై ఒక పోరు చేయాల్సిందే, ఇంత మాట్లాడాడు కదా. సడన్గా ఇవాళ శాంక్షన్డ్ ఆయిల్ ట్యాంకర్ అని మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఏమైనా స్క్రూ లూజ్ అయ్యిందా? సడన్గా ఎమర్జెన్సీ అంటాడు. ఇంతంత పెద్ద ప్రకటన, నేనే అమెరికాను కాపాడాను, అందుకే వాళ్ళ గవర్నర్ ఒక అతను మీ 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 అని పెట్టాడు. నేనే ఏంటి, ట్రంపే నేనే చేశాను రా. ఇంతకు ముందు అమెరికాకు ఎటువంటి రక్షణ లేదు. సో బార్డర్స్ వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేదు, గాలికి వదిలేసాం. ఎవడు పడితే వాడు వచ్చాడు, ఎవడు పడితే వాడు వెళ్ళాడు. ఇప్పుడు నేను వచ్చి కంచె వేశాను, గోడలు నిర్మించాను, మన సైన్యాన్ని అమెరికా సరిహద్దులు వెళ్ళండి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను. చూడండి, నాలాంటి అధ్యక్షుడు ఈ ప్రపంచంలో లేడు, అమెరికా చరిత్రలోనే లేడు. సో ఇదంతా మీరు విన్నారు అనుకోండి. ఏంటండి వీడు ఆడే డ్రామా? డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ సినిమా డైలాగులు ఏంటి? అదేదో బాలకృష్ణ గారు చెప్తున్నట్టు ఇలాగా ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, ఏమైంది? ఏమీ లేదు ఫ్రెండ్స్. సో పోయిన వీడియోలో మాట్లాడాము ఎప్స్టైన్. సో ఎప్స్టైన్ ఫైల్స్లో, మీరు ఎప్స్టైన్ తీసిన ఫొటోస్లో ట్రంప్ గారు క్లియర్గా ఈ అమ్మాయిలతో ఉండే ఫోటోలు ఉన్నాయండి. ఆల్రెడీ పెట్టాం పోయిన వీడియోలో. ఇతను అంటే ఒక దగ్గర ఒక 25 ఏళ్ల క్రితం ఇతని అమ్మాయిలతో తిరుగుతున్న ఫోటోలు పెట్టాం. ఇప్పుడు దీనికి మించి చాలా చాలా ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు అక్కడ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వద్ద ఉంది. దీనిని ఏదో ఒక రకంగా ఆపాలి. సెన్సార్ చేయండి, లేదా డెస్ట్రాయ్ చేయండి, కాల్చి పడేయండి, ఏదో ఒకటి చేయండి. నా ఫోటోలు మాత్రం బయటికి రావడానికి లేదు. అందుకే మా మిత్రులకు చెప్తున్నాను, పోయిన వీడియో సడన్గా వెళ్ళి దీన్ని ఆపేసినా ఆపేస్తారు.
చెప్పడానికి లేదు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడిని కాపాడండి, ఇది ఫెడరల్ ఏజెంట్స్కి ఇవ్వబడిన ఆజ్ఞ. సో ఇప్పుడు అమెరికా ప్రజలు పరమ మూర్ఖులు కదా, పరమ మూర్ఖులు. ఇప్పుడు వాళ్ళని డైవర్ట్ చెయ్యాలి. సో డైవర్ట్ చెయ్యాలి అంటే ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టైన్ ఫైల్స్లో నుంచి ఈ ఫోటోలు బయటికి వచ్చే టైంకి ఈయన జాతిని ఉద్దేశించి ఒక ఎమర్జెన్సీ ప్రకటన, ఇది వెనుజులాతో యుద్ధం. అది ఏంటంటే ఆ దేశం ఏంటంటే ఆ దేశంతో నువ్వు యుద్ధం చేయడం ఏంటి? సో ఇప్పుడు ఈ మధురో ఒక నేరగాడు, నువ్వు నేరగాడివి, నువ్వే కదా నేరగాడివి. ఇప్పుడు వాడిని నేరగాడు అని చెప్పి వాడికి అక్కడ రీజిమ్ చేంజ్ చెయ్యాలి, ప్రభుత్వాన్ని మార్చాలి, వాడిని తరిమేయాలి. వాడి ప్రపంచానికే ఒక ద్రోహి, ఎన్నో తప్పులు చేస్తున్నాడు, మా ఆయిల్స్ని లూటీ చేశాడు, ఇవాళ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడు. నో, ఈ మాథూరో ఉండకూడదు, వీడిని పంపించాలి. కాబట్టి వెనిజులాపై మేము యుద్ధము చేస్తున్నాము. ఇదంతా ఏంటి? డైవర్ట్ చేయడానికి. పబ్లిక్ యొక్క కాన్సన్ట్రేషన్ ట్రంప్ ఈ ఫోటోలు, చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలతో వీడికి ఏంటి పని? మీకు ఆ పామ్ బీచ్లో, ఆ రిసార్ట్లో ఇంతంత చిన్న అమ్మాయిలతో వీడు ఎందుకు తిరుగుతున్నాడు అడుగుతారు కదా. సో డైవర్ట్ చేయాలంటే ఒక పెద్ద ఇష్యూ ఉండాలండి. ఆ పెద్ద ఇష్యూని మీరు క్రియేట్ చేయాలి, చాలా పెద్ద లెవెల్లో క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ద హయ్యెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? వెనిజులానే. 300+ బిలియన్స్ ఆఫ్ బ్యారల్స్. తరువాతే మీకు సౌదీ అరేబియా. చాలా మందికి తెలియదు, సౌదీ అరేబియా అనుకుంటారు, ఇరాక్ అనుకుంటారు. కాదండి, ఈ ప్రపంచంలో హైయెస్ట్ బ్యారల్స్ కలిగిన, రిజర్వ్స్ కలిగిన దేశము వెనిజులా. 300+, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 303 అనుకుంటున్నా. తరువాతే మీకు సౌదీ అరేబియా 280+ బిలియన్స్ ఆఫ్ బ్యారల్స్. తరువాతే ఇరాక్ లాంటి దేశాలు. కానీ మీకు ఈ చమురుని శుద్ధి చేసి ప్రొడక్షన్ చేసి అమ్మడము అన్నప్పుడు అమెరికానే టాప్లో ఉంటుంది. అమెరికా, సౌదీ అరేబియా, రష్యా వాళ్ళ దగ్గర కూడా అంత కెపాసిటీ లేదు, వాళ్ళు యూరోప్కే ఇస్తూ ఉండేవాడు. సో ఇప్పుడు ఈ వెనిజులా మీద మేము ఒక ఆయిల్ వార్ చెయ్యబోతున్నాము. ఫస్ట్ ఏమో డ్రగ్స్ అన్నావు, ఇప్పుడేమో ఆయిల్స్ అంటావు. నీ దగ్గరే ఉంది కదా, ఇంతంత ఆయిల్స్ నువ్వు పెట్టుకొని అమ్మలేక నానా తిప్పలు పడుతున్నావు. మరి భారత్కి అమ్మాలంటే ఎన్ని రకాలుగా బెదిరిస్తున్నావు? అలాంటిది సడన్గా వెనిజులాతో యుద్ధము అంటే ఇది జరిగే పనేనా? చెయ్యొచ్చు కదంటే చేస్తున్నాడు కదండి. వాళ్ళ వద్ద ఎటువంటి ఆయుధాలు ఉండవు, ఏమీ ఉండవు. సో వాళ్ళ మీద వెళ్ళి చుట్టుముట్టేసాము, ఒక పెద్ద యుద్ధము చేయబోతున్నాము. ఎందుకు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నేను చేస్తున్నాను. ఈ ఫోటోలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ప్రజలు చీ కొడుతున్నారు, నిన్న మేము ఎంచుకున్నాము అని అంటున్నారు. దీని నుంచి ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా తనను తాను కాపాడుకోవాలి అంటే నేను దేశభక్తుణ్ణి, దేశము కోసం వెనిజులాపై ఒక పెద్ద యుద్ధము. ఏంటి మీరు నమ్ముతారా? 1776 అమెరికన్ డాలర్స్ ప్రతి ఒక్క సైనికుడికి ఇన్సెంటివ్గా ఇస్తున్నాడు. మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళితేనే 6 నెలల పాటు ప్రాణాలను పణంగా పెడితేనే అక్కడ వీళ్ళకి జీతాలే, ఆస్ట్రోనాట్స్ అందరికీ జీతాలే. అలాంటిది యుద్ధమే స్టార్ట్ కాలేదు, ఇప్పుడే ఈయన ఇన్సెంటివ్స్ ఇస్తున్నాడు, అందరికీ అడ్వాన్సులు ఇస్తున్నాడు. ఇప్పుడు 1776 అమెరికన్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు కదండి. 2 లక్షల రూపాయలు ముందే నేను ఇస్తాను. ఇవన్నీ ఎందుకురా చెప్తున్నావు? డొనాల్డ్ ట్రంప్ ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే ఈ ఎప్స్టైన్ అనబడే ఫోటోలు, దీనిని ప్రజలు చూసి డొనాల్డ్ ట్రంప్ ఒక వర్స్ట్ ప్రెసిడెంట్, ఇతను ఈ వెధవతో కలిసి ఈ బీచ్ల చుట్టూ తిరుగుతూ, రిసార్ట్ల చుట్టూ తిరుగుతూ, ఈ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తి వీడా అమెరికా ప్రెసిడెంట్? ప్రజలు ఎక్కడ అంటారో, ఎక్కడ చీ కొడతారో డైవర్ట్ చేయడానికి ఇవాళ వెనిజులాను వాడుకుంటున్నాడు. మరి ఇది కుదురుతుందా అంటే మీకు మథురో ఆల్రెడీ పుతిన్ గారితో మాట్లాడాడు. రష్యా నుంచి యుద్ధ ఓడలు వెనిజులా వైపు వెళుతున్నాయి, ఇదే నిజం. కుదురుతుందా? అమెరికా వాడు వెళ్ళి రష్యాతో యుద్ధము చేయగలడా? జరగదు కదా. అయినా కూడా ఆ ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఆ ప్రజలను ఏమార్చడానికి, మోసము చేయడానికి వీడు నేరగాడు, ఇంకొకడిని నేరగాడు అని చెప్పి ప్రజలను బోల్తా కొట్టిస్తున్నాడు. ఇదే ఇందులో ఉండే వాస్తవము. చూడండి, ఈ పాలిటీషియన్స్, వీళ్ళ మహానాయకుల బుర్రలు ఎలా పనిచేస్తాయి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.